తమ్మ వీరాంజనేయులు గారు, ఎందుకు మీరు ఇలా సన్నగా అలా బాగాలేదా? నడవలేడు. ఏమైంది అప్పుడు? అందుకే అడుగుతున్నాను, ఎందుకు అలా ఉన్నారు? ఈ తిరుగుడు వల్ల కాళ్ళు బాగా నిప్పులండి. ఎక్కడెక్కడ తిరిగేశారు? ఇంకా అది బాగుంది కదా తిరగడానికి అని చెప్పేసి అని టీ షాప్ మానేశారు. టీ షాప్ లో పనిచేయడం. తిరిగిళ్ళు బాగున్నాయి కదా, చక్కగా నలుగురు ఏవో పెళ్లి సంబంధాలకు వెళ్తే చక్కగా పండు కాయ ఫలాలు పెడుతున్నారు పని చేయకుండా. ఓ బాటిల్ మందు ఇస్తారు. అన్నీ తెలిసి వచ్చాను నీకోసం, కొన్ని చెప్పలేకపోతున్నాను. నాకు అన్నీ తెలుసు. ఎదురుగా కూతురు ఉంది. అమ్మ నువ్వు వెళ్ళని చెప్పాను కదా, కూతురు ఎదురుగా నాన్న నిజాలు చెప్తాడే ఏంటి? అదృష్టవంతుడివి. మంచి భార్య, మంచి కూతురు, మంచి అల్లుడు కూర్చొని తింటున్నావు ఈరోజు. నువ్వు కష్టపడకపోయినా అందరికి సంబంధాలు కుదిర్చావు, నీ కూతురికి సంబంధం కుదర్చలేకపోయావా? నా వల్ల కాల. పద్ధతిగా పెరిగామనుకో పక్కింటి వాళ్ళు చెప్తారు, అయ్యో ఈ పిల్లని బాగా పెంచుతున్నారు తల్లిదండ్రులు, ఇలాంటి అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది ఇల్లు సంసారం అని తల్లిదండ్రులను చూసి పిల్లని తీసుకెళ్ళడానికి వస్తారు ఎవరైనా. ఆ అమ్మాయి అంత అమ్మాయి పెళ్లి చేసుకోవాల్సినంత అవసరమే వచ్చింది. తల్లిదండ్రులు ఉండే ప్రవర్తన బట్టి, తల్లిదండ్రులు ఉండే ఆలోచన పనులు బట్టి పిల్లలు స్థితిగతులు ఇలా అయిపోతాయి. అమ్మా నమస్తే అమ్మా. ఇది మీ ఇల్లేనా? సొంత ఇల్లేనా తల్లి? అద్దెకిల్లు. మీ పేరేంటి? తమ్మ వీరాంజనేయులు గారు, ఎందుకు మీరు ఎలా సన్నగా అలా బాగాలేదా? బాగానే ఉన్నారు. మీ పర్సనాలిటీ అంతేనా? ఫస్ట్ నుంచి అలాంటి పర్సనాలిటీయే. లేవలేడండి పైకి, నేను లేపాల్సింది. నడవలేడు, అడుగులు వేయలేడు. రేపు నుంచో పెడితేనే కట్టి పట్టుకొని బెడ్లో వెళ్తాం, లోపల అది బయటికి వెళ్ళి వద్దామని కూడా లేదు. అసలు నడలేకపోతున్నారా? అడుగులు నడవలేడండి, అసలు అడుగులు వేయలేడు. అడుగులు అడిగే ఏదైనా స్టాండ్ పట్టుకొని అలా నడలేరా? వెళ్ళలేదండి. వెళ్ళలేరు. ఇప్పుడు బయటికి వెళ్ళాలన్నా చాలా కష్టం, పక్కన మనిషి ఉండాల్సిందే. ఏమైంది అప్పుడు? అందుకే అడుగుతున్నాను, ఎందుకు అలా ఉన్నారు? ఈ తిరుగుడు వల్ల కాళ్ళు బాగా నిప్పులండి. ఎక్కడెక్కడ తిరిగేశారు? ఇక్కడెక్కడే తిరుగుతానే ఉంటాం. ఏం పని చేసేవారు? హోటల్ పని చేసేవాడు. హోటల్లో ఏం పని చేసేవారు? టీ కొడతాం అదేం చేసేవాళ్ళం కాదు. టీ మాస్టరా మీరు? మీ ఓనా లేకపోతే హోటల్లో వర్క్ చేసేవారు? గుమస్తాగా వెళ్ళి చేసేవాళ్ళం పని. రోజుకి ఎంత ఇచ్చేవారు? 50-60 రూపాయలు అట్లా ఇచ్చేవాళ్ళు. రోజుకి? మధ్య కొన్నాళ్ళు చేసి ఆగిపోయాను. రోజుకు 100-50? ఇప్పుడు కాదండి, వెనకటి కాలంలో. ఇప్పుడు కాదండి, నేను చెప్పేది 15 సంవత్సరాలు. ఇప్పుడు చిన్నపిల్లడు కానీ 9 సంవత్సరాల వయసు కానీ వెళ్ళా పని. మీకు ఎన్నాళ్ళ నుంచి ఇలా పడిపోయి కొల్ల ఉంటున్నారు? 5 సంవత్సరాలు అవుతుంది. 4-5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాలు. 4-5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల క్రితం ఏం పని చేసేవారు? పెళ్ళిళ్ళు కుదిరిచ్చేవాడు. సంబంధాలు చేస్తా ఉండేవాడిని. మ్యారేజ్ బ్యూరో లాగా పెళ్లి సంబంధాలు చేసేవారు. ఎవరు రాట్లే పెళ్లి సంబంధాలు కుదిర్చి పెద్ద మనిషిలాగా ఉండేవాడివి. ఆ మ్యారేజ్ ఒక సంబంధం కుదిర్చారు అనుకోండి, ఒక సంబంధం కుదిర్చినందుకు మీకు ఎంత డబ్బులు ఇచ్చేవారు? 2000-3000 అట్లా ఇచ్చేవాళ్ళండి. నెలకి ఎన్ని సంబంధాలు కుదిర్చేవారు? ఒకటో 2 చెప్పలేము కదండి, కుదిరేది కుదరదు. మన చేతులు ఏముంది, అటు ఇటు వాళ్ళు బాగుంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు. బస్ ఛార్జీలు అవన్నీ ఎవరు పెట్టుకుంటారు? మీరే? వాళ్ళే పెట్టుకుంటారు, తీసుకెళ్తారు. తీసుకెళ్లేటోళ్ళు బళ్ళ మీద ఎక్కించుకెళ్ళి మళ్ళీ ఇంటికాడ దిగబెడతారు వాళ్ళే. ఓహో, పెద్ద మనుషులకి వెళ్ళేటప్పుడు ఒకరిద్దరు వెళ్తే బాగుందని 4 మనుషులు తీసుకొని వెళ్ళి పెద్ద తరహాగా వెళ్ళేవారు. ఇంకా బాగుంది కదా తిరగడానికి అని చెప్పేసి అని టీ షాప్ మానేశారు. టీ షాప్ లో పనిచేయడం. తిరిగిళ్ళు బాగున్నాయి కదా, చక్కగా నలుగురు ఏవో పెళ్లి సంబంధాలకు వెళ్తే చక్కగా పండు కాయ ఫలాలు పెడుతున్నారు పని చేయకుండా. ఓ బాటిల్ మందు ఇస్తారు. అప్పుడు కాదు పెళ్లి సంబంధాలు, పెళ్లి చూపులు కాదు. పెళ్లి చూపులు అప్పుడు పెట్టర్లే, బాటిల్ లేక పెడితే బాగోదు. అయిపోయిన తర్వాత ఇస్తారు. అబ్బా ఏం ఆనందం. మనకు తెలియదండి, మనకు అలవాటు లేదు, మాటలు లేదు. పక్కన మీ ఓనర్ అన్నీ చెప్పింది నాకు. అన్నీ తెలిసి వచ్చాను నీకోసం. లేకపోతే ఇంత చిన్న వయసులో నువ్వెందుకు ఇట్లా అన్ని తిరుగుడు? నువ్వే ఒప్పుకున్నావు ఇందాక, అన్ని తిరుగుళ్ళు తిరిగిలా అయిపోయాను అని. తిరగటం వల్లే వాస్తవం. తిరిగినప్పుడు ఏం చేసేవారు? ఏం చేస్తామండి, అటు ఇటు వెళ్ళొచ్చేవాడిని, ఇంటికి వచ్చి కూర్చుంటాను. ఇంకేం పని ఎవరిని పడితే మళ్ళీ వెళ్ళేవాడిని. ఇట్లానే తిరిగి కాళ్ళు నొప్పి వాస్తవంగా. బాగా దూరం కూడా నడిచాలండి, తెనాలి అటు వెళ్ళాను.
ఎంత నడిస్తే అంత ఆరోగ్యం. నడటం వల్ల ఇలాగ అయిపోలేదు. కొన్ని నాకు తెలుసు. ఇప్పుడు నేను చెప్తే ఇలాగ పక్కన మీ కూతురు ఉందని వెనకతలు పక్కింటి ఆయన ఒకరు అలా అలా చూస్తున్నారని కొన్ని చెప్పలేకపోతున్నాను. నాకు అన్నీ తెలుసు. ఉండదు చెప్పుకుంటే మంచిదేనండి. ఏదైనా ఉండదు చెప్పాలి. అది మీ ఆయన ఇప్పటివరకు నీతో ఎన్ని అబద్ధాలు ఆడుంటారమ్మా? చెప్పలేము. లెక్క పెట్టలేకపోయావు కదా. అన్ని అబద్ధాలే. మొత్తనే యాక్టింగ్ నీ దగ్గర. ఆ ఎదురుగా కూతురు ఉంది. అమ్మ నువ్వు వెళ్ళని చెప్పాను కదా, కూతురు ఎదురుగా నాన్న నిజాలు చెప్తాడే ఏంటి? పంపించాను. బోల్డ్ అబద్ధాలు కదమ్మా. అవునండి. మరి అబద్ధాలు ఆడితే ఏమవుతుంది లాస్ట్కి? అన్యాయమేనండి. మరి మీకు ఇప్పుడు ఏమైంది? నాకేం వాసన చెప్పాలంటే తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చి ఎటు వెళ్తా తిరగట్లా. అసలు బయటికి కూడా రాలేడు. అసలు లేదండి. బయటకి ఇప్పుడు రాకపోయినా పర్లేదు, బయట అన్ని చూసి వచ్చాడు మీ ఆయన. ఇప్పుడు అన్ని చూసి వచ్చి కుదురుగా కూర్చుని ఉన్నాడు. ఉన్న చోటనే పెడుతున్నారు, తింటున్నారు ఆయన. ఎంతమంది పిల్లలు? పెద్ద ఆయన ఒకే అమ్మాయి అండి. ఒక్కతే కూతురు. ఒక అమ్మాయి. మరి ఆ కూతురికి ఏమి ఇచ్చారు కట్నం? కట్నం ఏం లేదండి. వాళ్ళు ఇష్టపడి వాళ్ళే చేసుకున్నాడు మ్యారేజ్. మరి ఏం చేస్తాం? ఇంకా నాన్న నాకు పెళ్లి చేసేటట్టు లేదనుకోని మరి ఏదో చేసుకున్నట్టుంది. అందరికి సంబంధాలు కుదిర్చావు, నీ కూతురికి సంబంధం కుదర్చలేకపోయావా? మన వల్ల కాల, మన వల్ల నా వల్ల కాల. కష్టపడితే అయ్యి ఉండేది. కష్టపడి 4 డబ్బులు వెనక వేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఇంట్లో పరిస్థితి పిల్లలు గమనిస్తూనే ఉంటారు. తండ్రి సంపాదన, తల్లి మాట తీరు, ఇంటి వాతావరణం, పిల్లలు అన్నీ తెలుసు. పక్కింటి వాళ్ళకి అన్నీ తెలుస్తుంది. మనం నీట్గా ఉన్నాం అనుకో, ఉన్న దాంట్లోనే పద్ధతిగా పెరిగామనుకో, పక్కింటి వాళ్ళు చెప్తారు అయ్యో ఈ పిల్లని బాగా పెంచుతున్నారు తల్లిదండ్రులు, ఇలాంటి అమ్మాయిని చేసుకుంటే బాగుంటుంది ఇల్లు సంసారం అని తల్లిదండ్రులను చూసి పిల్లని తీసుకెళ్ళడానికి వస్తారు ఎవరైనా. తండ్రి అన్నీ ఊరికే ఏదో తిరుగుతూ ఉంటే, ఇంట్లో సంపాదన ఇవ్వకపోతే, ఇల్లు సంసారం ఇల్లు చూడు ఎలా ఉంది ఈరోజు నీ పరిస్థితి. వయసులో ఉండేటప్పుడు టైంపాస్ కోసం ఆడ పెట్రోలే కదా, ఆడ భోజనమే కదా, నాకేట్లే అనుకుంటా. కానీ ఎన్ని రోజులు టైం వేస్ట్ అవుతుందో తెలుసా వయసులో ఉండేటప్పుడు. సరిగ్గా మనం ఒళ్ళంచి సరిగ్గా పనిచేసి 4 రూపాయలు వెనకేకపోతే ఈరోజు ఇలా అయిపోతాం. ఇంకొకరి పైన నేను రావాల్సినంత అవసరమే వచ్చింది. కూతురికి వేరేగా మంచి సంబంధం చేయొచ్చు. ఆ అమ్మాయి అంతా అమ్మాయి పెళ్లి చేసుకోవాల్సినంత అవసరమే వచ్చింది. తల్లిదండ్రులు ఉండే ప్రవర్తన బట్టి, తల్లిదండ్రులు ఉండే ఆలోచన పనులు బట్టి పిల్లలు స్థితిగతులు ఇలా అయిపోతాయి. అమ్మ మీ పేరేంటి? వెంకటేశ్వరం గారు. ఇప్పుడు చెప్పండి, మీరేం చేస్తున్నారు? నేను ఇళ్ళలో పని చేస్తానండి. ఇళ్ళలో పని చేసి నేను పోషిస్తున్నావా? నెలకు అప్పుడు మీ ఆయన పని చేసినప్పుడు ఎంత ఇచ్చేవారమ్మా నీ చేతికి? నాగా ఇస్తాడండి. చేసి మొత్తం తీసుకొచ్చి ఇస్తాడు. 700 అట్లా అక్కడ ఇచ్చిన దాన్ని బట్టి తీసుకొచ్చి ఇస్తాడు. నెలకి 700 1000 రూపాయలు ఇస్తే ఇల్లు గడుస్తుందా? మరి ఏమా ఇప్పుడు వస్తుంది కాదు. ఇప్పుడంతా రూపాయితోనే మాట్లాడుతున్నారు. ఏది వచ్చినా రూపాయితో మాట్లాడాలి. మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ అంట కదా? అంటే తర్వాత మీకు బోల్డ్ మంది గర్ల్ ఫ్రెండ్స్ అంట కదా? నువ్వు కొంచెం లోపలికి వెళ్ళమ్మా. మీ ఆయన లిస్ట్ చెప్తే బాగోదు. మీ ఆవిడ పంపించేనా దూరంగా? ఎందుకు బాగాలేదు. అంతేలే. ఇప్పుడేం చేస్తుంది పాపం? ఎంతమంది ఉంటే ఇప్పుడు నీవు ఆవిడేం చేస్తుంది, నువ్వేం చేస్తావు? ఇప్పుడు ఎలాగో ఆవిడ లేదు, నువ్వు ఎక్కడికి అడిగేవు కాబట్టి సర్లే నమ్మగుడు ఎలాగున్న పర్లేదు నా పక్కన ఉన్నాడు కదా అని అడ్జస్ట్ అయిపోతుంది పిచ్చి తల్లి. మీ ఆవిడ తీసుకెళ్ళిపోతాను ఈరోజు నేను. తీసుకెళ్ళిపోతే పెట్టేమ్మద్ద పెట్టదుగా. ఏదమ్మా పెట్టేమ్మద్ద పోయినట్టుగా నాకు పెద్ద మాట. మరి నువ్వు వయసులో ఉన్నప్పుడు నువ్వు తిన్నాక ఇంట్లో ఉన్నావేంటి? తిరిగావు కదా, కుదురు ఈవిడ తిరిగి వస్తుంది నాతో పాటు. నేను ఊరు తిరుగుతున్నా, ఆవిడ నాతో పాటు తోడు వస్తుంది. ఇప్పుడు తిరుగు నెమ్మదిగా అడుగులో అడుగేసుకొని. ఇదివరకు బండిపై పెట్రోల్ నీది కాదని బండి వెనక అసలు తిరిగావు కదా, వాళ్ళందరినీ పిలువు. ఇప్పుడు 2 రోజులు ఉండమని చెప్పు. ఇవిడు కొంచెం టైంపాస్ నాతో తిరగడానికి పంపించు. వచ్చేస్తావా 2 రోజులు? 2 చీరలు పట్టుకొని వచ్చే, సర్దుకొని వచ్చే, సరేనా? చాలు. సర్లేమ్మా. వంట ఏంటి చేసావు? వంట వంకాయ కూర అండి. ఎప్పుడు అది? ఈ పూట వంట ఇప్పుడు చేసావు, మధ్యాహ్నం చేసావా? ఈ పూట చేసావు. అప్పుడే వంట చేసావు. వెరీ గుడ్ తల్లి. అయితే తొందరగానే వంట చేసి ఎన్ని గంటలు పడుకుంటారు? 9 అయిద్దండి. మీ వారు శ్రీవారు ఎన్నింటికి పడుకుంటారు? ఆయన పెద్దగాడ పడుకుంటాడండి. పెద్దగాడ పడుకుంటారు. సరే అమ్మా. కూతురు అల్లుడు బాగానే ఉన్నారా? కొన్ని అమ్మాయి వేరే ఎవరిని చేసుకున్నారు, మంచిగా ఉన్నారా? బాగానే ఉన్నారు. అల్లుడు మీతో బాగానే ఉంటాడండి. మీతో? మాతో కూడా బాగానే. ఏం చేస్తారు అల్లుడు గారు? ఆటో వేస్తాడండి. ఆటో? సొంత ఆటోనా?
పోన్లే మీరు కట్నం ఇచ్చి పెళ్లి చేయకపోయినా నీ కూతురికి నీ మంచితనం మొత్తానికి మంచోళ్ళు దొరికారు మీకు. రూపాయి కట్నం ఇవ్వకన్నా మంచోళ్ళని కొట్టేశావు. అదృష్టవంతుడివి. మంచి భార్య, మంచి కూతురు, మంచి అల్లుడు కూర్చొని తింటున్నావు ఈరోజు. నువ్వు కష్టపడకపోయినా వాళ్ళదేనండి. ఇప్పుడు ఆమె జాబ్ వచ్చి తెచ్చి పెట్టకపోతే 10 రోజులు తీసుకెళ్ళిపోతాను చూడు మీ ఆవిడ ఏదో ఒక టైంలో వచ్చి. అమ్మో ఏం మరి వెళ్ళిపోయినప్పుడు మరి మీ ఆవిడకి ఎవరు తోడు ఉన్నారు అనుకున్నప్పుడు నువ్వు వెళ్ళిపోయినప్పుడు? అది పెందులే. మీరు ఇప్పుడు పని చేసుకుంటున్నారమ్మా? ఎంత వస్తుంది నెలకి జీతం? నెలకి 4,000 వస్తాయి. 4,000 వస్తున్నాయి. ఇంటి రెంట్ ఎంతమ్మా? 2,300. 2,300. నీకు అల్లుడు ఎంత ఇస్తాడు నెలకి? నాకు ఆయన ఇస్తాడండి. ఎంత? 2,000 అట్లా ఇచ్చి వెళ్తాడు. ప్రతి నెల ఇస్తాడా? మా పోన్లేమ్మా, మంచి అల్లుడు. అలాంటి అల్లుళ్ళు ఉండాలి. దేవుడు ఫోటో పెట్టుకోండి, రోజు దండం పెట్టుకోండి మీ అల్లుడికి, సంతోషపడతారు. ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు? ఈరోజు మనకి ఎవరు అన్నం పెడతారు వాళ్ళే దేవుళ్ళతో సమానం. అల్లుడు చూడాల్సిన రూల్ లేదు. ఆయన చూస్తున్నాడు, మంచోడు. సరే, నేను బియ్యం ఇస్తాను, తీసుకోండి. డబ్బులు అవుతాయి. ఎంత అండి? బియ్యం బస్తకి ఎక్కువ తీసుకోండి. మీరు కొంచెం పేదోళ్ళు అంట కదా, 500 ఇవ్వండి. తీసుకురండి బియ్యం బస్తాని. ఈ అమ్మాయి మీ మనవరాలా? అవునండి. మీ మనవరాలు తీసుకెళ్ళిపోనా? తీసుకెళ్ళండి. సరే, తీసుకెళ్తాను. ఏమ్మా ఇట్రా, కూతురు వెళ్ళరా. ముందుగానే పరారైంది. మీ ఆయన ఎంత సంపాదిస్తారా రోజుకి? ఈయన ఆటో కిరాయిలకి రెంట్కి వేస్తున్నాను. సొంత ఆటో ఉన్నది మీ అమ్మ? మీ అమ్మ వాళ్ళకి ఎంత ఇస్తారు రోజు కాదు? ఎప్పుడన్నా 500 500 అని అట్లా ఎప్పుడన్నా మందులకి వాటికి పంపిస్తూ ఉంటాను. మీ నాన్న పెళ్లి చేసే వరకు ఎందుకు ఆగలేదు మీరు? అంటే ఇంకా ప్రేమించి చేసుకున్నాను మేడం. మీ నాన్న చేయలేడనే కదా పరిస్థితి అట్లా అనుకూలించింది ఆ సమయంలో. చెప్తే మరి కట్నం ఇచ్చి పెళ్లి చేశారా? లేదు మేడం. ఏం చేశారు? ఎక్కడ పెళ్లి చేసుకున్నారు? అసలు మేము చర్చిలో చేసుకున్నాం మేడం. అప్పుడున్నారు మీ అమ్మ నాన్న? అంటే నా పెళ్ళిలో ఎవరు లేరు మేడం, నేను మా వారే, ఇంకా ఎవరు లేరు మా పెళ్ళిలో. బాగా చూసుకుంటారు మేడం. ఎలా అంటే ఇక నాన్న కూడా ఏదైనా గబాలను ఏమన్నా అయినా చేసినా కూడా ఆయన 2 చేతులతో ఎత్తుకొని తీసుకొచ్చి చూసుకుంటారు. బాగా చూసుకుంటారు మేడం. ఎక్కడికైనా తీసుకెళ్తారు, బాగా చేస్తాడమ్మా. నిజం మేడం. మా అమ్మ నిజంగా పాప మామి 2 ఇల్లు పని చేసుకొని వచ్చి ఆయనకి మంచి చెడు మొత్తం సమస్తం వాష్రూమే కానీ ఏదైనా పని చేసి పెట్టి చేసిద్ది మేడం. ఆయన మళ్ళీ ఆమె వచ్చిన దాకా మళ్ళీ ఆయన అన్నం తిండు, వచ్చి ఆమె పెట్టిద్ది, చేసిద్ది, అన్నీ చేసి పెట్టిద్ది మేడం. తక్కువ మేడం. అంటే పెళ్లి సంబంధాల మీద అటు వెళ్ళేవాడు ఇంకా. కానీ ఫస్ట్ నుంచి ఇక అమ్మ కష్టమే ఎక్కువ. పిల్లలకి తల్లిదండ్రులే చూడాలి, పిల్లలు తల్లిదండ్రులని చూడకూడదు. అంటే స్థితి బాగోకపోతే చూడటం అది వేరు. వయసులో ఉండేటప్పుడు చిన్నపిల్లలు మీరు మమ్మల్ని చూడాలి. మీరు వృద్ధాప్యం వచ్చాక మమ్మల్ని బాగా చూసుకుంటే ఆ తర్వాత మిమ్మల్ని చూడాలన్నమాట. వాళ్ళు ఊపుతున్నారు. అమ్మా నీకేరా చీర. ఇది మీ అల్లుడికి ఇవ్వండి, మీ ఆయనకి వద్దు. నీకు తేలేదు బట్టలు, నీకు చాలా టవల్ అవన్నీ. నువ్వేం బయటకు వెళ్ళి తిరిగేది లేదు. మీ అల్లుడితో కనీసం బయటకు వెళ్తున్నాడు కదా. అన్ని వాస్తవాలే, బాగా మాట్లాడతాను. కరెక్ట్గా చెప్పారు కాబట్టి చెప్తానా? పోలేదులే, ఎందుకు ఈ వయసులో కనీసం కరెక్ట్గా చెప్పాను. నువ్వు మనస్ఫూర్తిగా చేసిన తప్పు నేను ఒప్పుకుంటున్నావు. కష్టపడలేదని ఒప్పుకుంటున్నావు. తప్పంటే ఇంకోటి ఏం కాదులే కానీ చెప్పుకుంటే నీ కోటి మీ అల్లుడి కోటి తీసుకోండి. సరే అమ్మా, ఇందులో అన్ని సామాన్లు ఉంటాయి. ఇగో పోపుల డబ్బాలకి ఏమైనా పెట్టుకోండి. ఇవి కూడా సరే ఇట్రా పట్టుకో, కానీ నీకు మాత్రం కాదు, ఓకేనా? ఇందా
అమ్మ ఇందులో అన్ని నిత్యావసర సరుకులు ఉంటాయి. చాలు మీరు 5,000 ఓకేనా? ఏమైనా ఖర్చులకో లేకపోతే మందులకో లేకపోతే రెంట్కో దేనికో దానికి వాడుకోండి, సరేనా? వీళ్ళిద్దరికి మాత్రం ఇవ్వకండి. ఊరికే సరదాగా నన్ను మూతి బాగా తిప్పుతుంది పిల్ల. సరే అయితే పెద్ద మీ పేరు ఏంటన్నారు? వీర ఆంజనేయులు. ఆంజనేయుడు స్వామి కరుణ నీకు మస్తుంది. మంచివాళ్ళు మీరు ఏదైనా కానీ కొంచెం, అందుకే మీకు ఇలా జరుగుతుంది చిన్నప్పటి నుంచి. మీ అమ్మ నాన్న ఏం చేసేవారు? నాటినేసాడు మా నాన్న. నాటినేసాడు మగ్గం. మగ్గం వర్క్ చేస్తారా మీరు? అవునా, కష్టపడి వచ్చిన ఫ్యామిలీ అంతా కూడా. మీరు కూడా కష్టపడితే బాగుండేది. ఆ టీ షాప్ మీరే టీ మాస్టర్ అయ్యి ఉండి మీరే చిన్న షాప్ పెట్టుకోవాలని ప్లాన్ చేయాలి. మనకు వర్క్ వచ్చినప్పుడు అది లేక ఓపిక లేకే ఒకళ్ళ దగ్గరికి గుమ్మస్తాగా చేసి సంతకాలాగా చేసేవాడిని. ఒకళ్ళ దగ్గర చేసే పని మనం సొంతంగా కూడా చేసుకోవచ్చు. ఓపిక లేకపోవడం ఏముంది? చేసేవాళ్ళండి. దానికి ఎక్కువ మధు పడే లక్షల్లో అనుకోండి. సరే ఫోన్లు ఇప్పుడు అయిపోయింది, ఇప్పుడు వయసు కూడా అయిపోయింది. పిల్లకి ఉన్న పిల్లకి కూడా పెళ్ళి అయిపోయి ఇద్దరు చక్కగా మంచి మనవరాలు పుట్టింది. ఇప్పుడు ఎందుకులే క్లాస్ పెట్టడం కానీ. సరే ఏదో నీ వల్ల మంచి ఫ్యామిలీ క్రియేట్ అయ్యింది. వాళ్ళతో సంతోషంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి, సరేనా? మీ ఆవిడ ఇబ్బంది పెట్టకండి. అట్టే ఉండదండి. కుదిరితే ఆవిడ పనికి వెళ్తుంది కదా, ఈలోకి మెల్లిగా ఏమైనా సాయం చేసి పెడుతూ ఉండండి. కుదిరితే అది ఒకటి చేసి పెట్టండి ఆవిడకి, అదే సంతోషం. మీ పనులు మీరు చేసుకోండి, ఆవిడ ఇబ్బంది పెట్టుకున్నా. నేను వెళ్ళొస్తాను తల్లి. సంతోషం. నమస్తే.